హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎవరైతే ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం 2 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము ఆ 2 కంపెనీస్‌కి సంబంధించి. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అన్నోరా ఫార్మా అనే కంపెనీ ఉంది. అన్నోరా ఫార్మా. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ 2 కంపెనీస్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ అరబిందో కంపెనీకి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అన్నోరా ఫార్మాకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అన్నోరా ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 2 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. దీనికి సంబంధించి మనం ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది, అలాగే ఎక్స్‌పీరియన్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది అన్న దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ ఇంకా ఇంజినీరింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే ఈ కంపెనీ వచ్చేసి అన్నోరా ఫార్మా అనేది ఫార్ములేషన్ కంపెనీ అనమాట. దీంట్లో మనకి ఇంతకుముందు మాట్లాడుకుంటే ప్రొడక్షన్ ఇంకా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి వచ్చేసి ఎవరైతే ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అందరూ ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 0-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్స్‌పీరియన్స్ ఏ సెక్షన్స్‌లో ఉండాలి అంటే గ్రాన్యులేషన్, అలాగే కంప్రెషన్, ఎఫ్‌బీపీ, కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్ అలాగే ఇన్స్పెక్షన్ ఈ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వీటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అందరికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేరు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అడుగుతున్నారు. వీటిలో ఎలక్ట్రికల్ గాని, మెకానికల్ గాని మీరు కంప్లీట్ చేసి ఉంటే మీకు 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఏ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ప్రాసెస్ మెయింటెనెన్స్ అని చెప్పి ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించి మనం చూసుకుంటే ఇంతకుముందు మాట్లాడుకుంటే 2 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి వీఆర్ అశోక గ్రాండ్, ఆల్విన్ ఎక్స్ రోడ్, గచ్చిబౌలి, మియాపూర్ రోడ్ టువర్డ్స్ కొండాపూర్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. అశోక గ్రాండ్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్విన్ ఎక్స్ రోడ్‌కి. ఆ హోటల్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 2 నవంబర్ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 7995677737 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ వచ్చేసి మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీరు మార్నింగ్ 9 లోపు ఉండడానికైతే ట్రై చేయండి ఇంటర్వ్యూ లొకేషన్‌లో. ఎవరైతే ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. శివమౌనిక.d@hetero.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఈ అన్నోరా ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. అశోక గ్రాండ్ హోటల్‌లో మనకి 2 నవంబర్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోరు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో గాని, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో గాని. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ చేయండి ఈ ఇంటర్వ్యూకి అన్నోరా ఫార్మాకి. అరబిందో కంపెనీలో ఏవైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో దానికి మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దానికి సంబంధించి మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాము. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. డౌట్ అడిగే ముందు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్‌లో. అప్పుడు నాకు క్లియర్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి
అరబిందో ఫార్మా కంపెనీలో వచ్చేసి క్యూసీ, ఇంకా క్యూఏ 2 డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లొకేషన్ అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. క్యూసీ, క్యూఏలో ఎవరైతే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి 2 డిపార్ట్మెంట్స్‌లో అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్స్. యూనిట్ 7 ఏదైతే జడ్చర్లలో లొకేటెడ్ ఉందో కంపెనీ, ఫార్ములేషన్ కంపెనీ అనమాట ఇది. అరబిందో యూనిట్ 7 జడ్చర్లలో లొకేషన్‌లో ఉన్న కంపెనీ ఫార్ములేషన్ కంపెనీ. ఫార్ములేషన్‌లో క్యూసీ, క్యూఏలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని పాస్ అవుట్ అయ్యి ఉండాలి మీరు. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. క్యూసీలో గాని, క్యూఏలో గాని మీకు రిక్రూట్ అయితే చేసుకుంటారు. జడ్చర్లలో యూనిట్ 7 ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. hrsedge@arvindo.com అని చెప్పి మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే సరిపోతుంది. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జడ్చర్ల లొకేషన్‌లో మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అరబిందో కంపెనీకి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 1 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి డిస్ట్రిక్ట్‌లో నాయుడుపేట అనే లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, యూనిట్ లొకేషన్ వచ్చేసి ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 4 నాయుడుపేట, సెజ్ మేనకూరు, నాయుడుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఎంఎస్సీ గాని, ఎంఫార్మసీ, బీఫార్మసీ లేదా గ్రాడ్యుయేషన్‌లో బీఎస్సీ, బీకామ్, బీఏ ఇంకా డీఫార్మసీ, డిప్లొమా, ఐటీఐ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఎప్పుడు ఉండాలి అంటే 23 గాని, 24 గాని, 25 గాని. ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 1 నవంబర్ రోజు మార్నింగ్ 9:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9 నుంచి 12 వరకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 1 నవంబర్ రోజు మార్నింగ్ 9:00 ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! కంపెనీ లొకేషన్ అక్కడే మనకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 4 సెజ్ మేనకూరు, నాయుడుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 నవంబర్ రోజు మార్నింగ్ 9:00. ఓకే. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ రెండిట్లో ఏదో ఒకటి సరిపోతుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కాపీ కూడా అడుగుతున్నారు. పాస్‌బుక్ ఉంటే పాస్‌బుక్ జిరాక్స్ కాపీ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కైతే ఎళ్ళిపోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. ఈ యూనిట్‌కి కూడా మనకి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ గురించి మరోసారి చెప్తాను. ఎంఎస్సీ, ఎంఫార్మసీ, బీఎస్సీ అలాగే ఎంఎస్సీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, బీఎస్సీ, బీకామ్, బీఏ అలాగే డీఫార్మసీ, డిప్లొమా, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేయడం కోసం అరబిందోలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ. నాయుడుపేటకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే. ఇది ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.